mainly educated party for having an educated state. అనమాట ఎప్పుడు ఐ కెన్ గో అండ్ ఓట్ అనేది ఇట్స్ లైక్ యూ హ్యావ్ ద పవర్ టు బ్రింగ్ ఎ చేంజ్. రేపు లైక్ మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే లైక్ ఇఫ్ యూ వాంట్ గెట్ అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ఎవరైతే మనకి మంచి జరుగుతుందని భావిస్తున్నారో వాళ్ళకి ఆలోచించి జాగ్రత్తగా గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ రిటైర్ అయ్యాను. ఎలక్షన్ డ్యూటీస్ ఒక 40 దాకా చేస్తుంటాను. ఎలక్షన్ డ్యూటీస్ దాంట్లో దొంగ ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉంటారు. 2 గంటలు అయినప్పటికీ అందరూ ఓట్లు ఇట్లా అయిపోతుంది. మిగిలిపోయినట్టు ఓట్లు అన్ని కూడా అందరికి శుభోదయం. ఎందుకంటే 12 లోపలే కదా గుడ్ మార్నింగ్ అని చెప్పుకోం కదా. అండ్ at the outset, I would like to thank the organizers, mainly Yenadu ETV and our colleague Nikhil Garu for having given me this opportunity for participating and to share a little bit my thoughts here. I'm extremely happy to be here with you. ముఖ్యంగా మీరందరూ పేపర్ చాలా మంది డైలీ న్యూస్ పేపర్ చదవరు అనేది నాకు తెలుసు. కానీ మీరు చదవాలి డైలీ న్యూస్ పేపర్. ముఖ్యంగా ఏదో అయితే ఇంగ్లీష్ ఆ తెలుగు, ప్రిఫరబుల్లీ ఇంగ్లీష్. కొత్త ఇంగ్లీష్ కూడా వస్తుందండి, అంతకంటే చదివితే మంచిది. ముఖ్యంగా కామర్స్ పేజీ అసలు చదవాలి బాగా. అందరూ కామర్స్ పిల్లలేగా ఏమి అది చదవటం నేర్చుకోవడం ముందు మీలో ఒక 10% కూడా చదువుతారో లేదో నాకు అనుమానమే. ఐ నో దట్. కానీ అందరూ చదవాలి. నేను నాకు 9 ఏళ్ళప్పుడు 62 నుంచి నేను పేపర్ చదువుతాను. అప్పుడే 6వ క్లాస్ ఫస్ట్ టర్మ్ లో 6వ క్లాస్ లో చేరాను. అప్పటి నుంచి చదువుతా ఉంటాను పేపర్. కొద్దిగా ఎక్కువ ఏజ్ పెరిగి ఎక్కువ క్లాసులు అయిపోతే కొద్దిగా 2-3 రకాల పేపర్లు, లేకపోతే ఇంగ్లీష్ పేపర్లు, లేకపోతే ఇంకో రకం అలా చదువుతానే ఉంటారు. ఎంక్వైరీ చేస్తున్నాము వాళ్ళు మన ఏరియాకి ఏం చేశారని. ఇలా చాలా మంది అయ్యి మనం కూడా అవన్నీ చూసి చక్కగా నేర్చుకోవాలి. మనం రేపటి మనం కూడా ఒక పార్టీ పెట్టాలి అంటే మనం కూడా మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ ఎలా హెల్ప్ చేస్తామని ఈ పార్టీస్ ద్వారా మనకి అర్థమవుతుంది. వీళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళని మనం ఫాలో అవ్వాలి కదా. సో మనం కూడా మన హక్కుని అమ్ముకోకుండా దయచేసి అంటే నీతిగా నిజాయితీగా మనం ఉపయోగించుకోవాలని కోరుకోండి. థ్యాంక్ యూ. And thank you very much for suggesting these all important points and enlightening us. So we are all educated, so choose an educated party for having an educated state. ఎందుకంటే మనమే ఫ్యూచర్ కదా. సో మనకి మంచి జరిగే పార్టీని చూస్ చేసుకొని వాళ్ళకి ఓటేయండి. యూజ్ యువర్ ప్రివిలేజ్ అండ్ యూజ్ యువర్ ఓటింగ్ రైట్. You know, to have that voting right. చిన్నప్పుడు లైక్ బేసికలీ ఓట్ వేస్తాం. లైక్ in 2014 పేరెంట్స్ వెళ్ళి ఓట్ వేసేటప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్ అనమాట. ఎప్పుడు ఐ కెన్ గో అండ్ ఓట్ అనేసి. ఇట్స్ లైక్ యూ హ్యావ్ ద పవర్ టు బ్రింగ్ ఎ చేంజ్. రేపు లైక్ ఇప్పుడు మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే లైక్ ఇఫ్ యూ వాంట్ గెట్ ఎ జాబ్ యూ ఏదర్ గో టు అబ్రాడ్ ఆర్ అదర్ సిటీస్ లైక్ బెంగళూరు, చెన్నై, ఎనీ మెట్రోపాలిటన్ సిటీస్. బట్ థింకింగ్ ఎక్కడ మారాలనేసి అంటే you want to change the leadership that can bring a change where you are. Like ఆంధ్రాలో మనం ఎందుకు జాబ్ చేయలేకపోతున్నాం. You need to get that kind of mindset and then bring people who can bring about change and then the development you need. సో అది ఒకటి ఉండాలి. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తాం అంటే రీల్స్ షేర్ చేస్తాం ఆ పార్టీ ఈ పార్టీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ షేరింగ్ రీల్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, దే డోంట్ themselves have ఓట్. సో మీకు ఒపీనియన్ ఉండి ఇట్స్ గుడ్ టు హ్యావ్ ఎన్ ఒపీనియన్ అండ్ స్టఫ్, బట్ the actual thing you need to make a change is your vote. So it's better that you get registered and then make rightful use of it. So the last point would be make purposeful use of your vote and then get registered.